కూర ఏదైనా ఉల్లిపాయలు వేయాల్సిందే. అందుకే ధర ఎంత పెరిగినా కొంటూ ఉంటారు జనం. సీజన్లతో సంబంధం లేకుండా ఉల్లికి డిమాండ్ ఉంటుంది. ఇక రైతులు కూడా ఉల్లి వేస్తే గిట్టుబాటు ధరకు డోకా ఉండదు అనుకుంటూ ఉంటారు. కానీ ఉల్లిని పండించే రైతుకు గడ్డుకాలం దాపురించింది. అమాంతం ధర పడిపోవడం కన్నీళ్లు పెట్టిస్తుంది. కేజీ ఉల్లిపాయల ధర 30 పైసలంటే నమ్మగలరా? వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. కర్నూలు మార్కెట్ చరిత్రలోనే ఉల్లి ధర ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి. కర్నూలు మార్కెట్కు భారీగా ఉల్లి పంట వస్తుంది. రైతుల దగ్గర నుంచి వ్యాపారులు ఉల్లి కొనడం లేదు. వాళ్లు కొంటామన్న ధరకు అమ్మడానికి రైతులు సిద్ధంగా లేరు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. రైతులకు క్వింటాలు ఉల్లిపాయలకు 1200 రూపాయలు దక్కేలా ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్ ఆరంభంలోనే క్వింటాలు ఉల్లి ధర గరిష్టంగా 600 రూపాయలు పలికింది. కనిష్ట ధర క్వింటాలకు 200 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుకు క్వింటాలకు 1200 రూపాయలు దక్కేలా చర్యలు చేపట్టింది. వ్యాపారులు క్వింటాలకు 600 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం మిగిలిన 600 రూపాయలు చెల్లిస్తుందని తెలిపింది. వ్యాపారులు ఉల్లి కొనుగోలుకు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వమే చొరవ తీసుకుంది. రైతుల నుంచి ఉల్లి పంటను సేకరించాలని నిర్ణయించింది. మార్క్ఫెడ్ ద్వారా క్వింటాలు 1200 రూపాయల చొప్పున రైతుల నుంచి ఉల్లి పంటను సేకరించడం ప్రారంభించింది. ఆగస్టు 31 నుంచి ఈ నెల 12వ తారీఖు వరకు 5000 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కొనుగోలు చేసింది మార్క్ఫెడ్. ఇందులో 2000 టన్నుల ఉల్లిని రైతు బజార్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లకు తరలించింది. హైదరాబాద్కు కూడా ఉల్లిని పంపించారు. 5000 టన్నుల్లో 2000 టన్నుల అమ్మగా 3000 టన్నుల పంట మార్క్ఫెడ్ వద్ద ఉండిపోయింది. ఫలితంగా కర్నూలు మార్కెట్ యార్డ్ ఉల్లి నిల్వలతో నిండిపోయింది. కొత్తగా పంట వస్తే దించేందుకు చోటులేని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు గోదాముల్లో ఉల్లి పంట పాడైపోవడం ప్రారంభమైంది. దీంతో వ్యాపారులతో చర్చలు జరిపారు అధికారులు. ఉల్లి పంటని ఎంతో కొంతకు వదిలించుకునే ప్రయత్నం చేశారు. దీంతో గత శనివారం 800 టన్నుల ఉల్లిని వేలం వేశారు. నాణ్యతను బట్టి ఉల్లి ధర పలికింది. నాణ్యమైన ఉల్లి క్వింటాలు 100 రూపాయలకు తీసుకున్నారు వ్యాపారులు. కొంత పంట క్వింటాలకు 80 రూపాయలు పలకగా ఇంకొంత క్వింటాలు 60 రూపాయల చొప్పున అమ్ముడైంది. కనిష్టంగా క్వింటాలు 50 రూపాయలు పలికింది. అంటే కేజీ ఉల్లిపాయలు 50 పైసలకు అమ్ముడయ్యాయి. కర్నూలు వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే కేజీ ఉల్లిపాయలు 50 పైసలకు అమ్ముడవడం ఒక రికార్డ్. 2 రోజులు గడిచాయో లేదో ఆ రికార్డును తిరగరాయాల్సి వచ్చింది. ఉల్లి ధర మరింత పతనమైంది. ఈసారి ఏకంగా కిలో ఉల్లిపాయల ధర 30 రూపాయలకు పడిపోయింది. అంటే కేజీ ఉల్లి 30 పైసల చొప్పున అమ్ముడైంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్కు భారీగా ఉల్లి వస్తోంది. దీంతో ధర పతనమైంది. వ్యాపారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రైతుల దగ్గర పంట కొనడం మానేశారు. ప్రభుత్వం వేలం వేసినప్పుడు కారుచౌకగా కొనడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో రైతు కంట కన్నీరు వస్తోంది. కూర ఏదైనా ఉల్లిపాయలు వేయాల్సిందే. అందుకే ధర ఎంత పెరిగినా కొంటూ ఉంటారు జనం. సీజన్ ఏదైనా ఉల్లి డిమాండ్కు డోకా ఉండదు. కానీ ఉల్లిని పండించే రైతుకు గడ్డుకాలం దాపురించింది. అమాంతం ధర పడిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు రైతులు. కొందరు రైతులు పంటను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఉల్లిపాయలు పేరెత్తగానే కర్నూలు జిల్లాయే గుర్తొస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50,000 నుంచి 70,000 ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డోన్, పేపలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. కర్నూలు ఉల్లి మార్కెట్కు మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో పంట వస్తుంది. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడి కూడా ఏం లేదు. కోసిన కోళ్ళకు రాదు. ఎంత లేదన్నా 2 ఎకరాలకు పైన 70,000 అయింటుంది. 2 ఎకరాలకు వచ్చేసి దానికి కూడా వచ్చి లేవు అసలు. ఎకరకు వచ్చేసి 50,000 పెట్టుబడి, కలుపులే నీళ్ళే కట్టేది వల్ల అవన్నీ తీసేసి ఒక నీళ్ళ మందు, భూమి మందు తీసేసి మాకు ఏం రూపాయి మిగతలేదు. 12 పోతే కూడా రూపాయి మిగతలేదు మాకు. ఆ మాలి ఖర్చు ఆడ ఎత్తే అది అమ్మాలి, ఈడ ఎత్తేది అమ్మాలి, ఈడ దింపేది అమ్మాలి, రూపాయి మిగతలేదు మాకు. నెల రోజులుగా ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. కర్నూలు మార్కెట్కు భారీగా పంట వస్తోంది. క్వింటాలకు 1200 రూపాయలు దక్కినా తమకు గిట్టుబాటు కావడం లేదంటున్నారు ఉల్లి రైతులు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం పెట్టిన పెట్టుబడి కూడా ఏం లేదు. కోసిన కోళ్ళకు రాదు. ఎంత లేదన్నా 2 ఎకరాలకు పైన 70,000 అయింటుంది. 2 ఎకరాలకు వచ్చేసి దానికి కూడా వచ్చి లేవు అసలు. ఉల్లి సాగుకు ఎకరానికి 50 నుంచి 70,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎకరానికి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే క్వింటాలకు 2,000 రూపాయల ధర పలికితే తప్ప తమకు గిట్టుబాటు కాదంటున్నారు రైతులు. కానీ క్వింటాలకు 1,200 రూపాయలు దక్కడం అంటే తమకు నష్టమే అంటున్నారు రైతులు. కూలీ, రవాణా ఖర్చులు, పంటను వాహనాలకు ఎక్కించేందుకు, దించేందుకు హమాలీలకు చెల్లించాల్సిన కూలీ కలుపుకుంటే తడిసి మోపెడవుతుందని వాపోతున్నారు.
చివరికి తమకు నష్టమే మిగులుతుందని వాపోతున్నారు రైతులు. గత ఏడాది క్వింటాలు ఉల్లి 6,000 రూపాయల వరకు ధర పలికింది. దీంతో ఈసారి ఎక్కువ మంది రైతులు ఉల్లి సాగు చేశారు. మహారాష్ట్రలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతింది. చేతికందిన పంటలో కొంతవరకు నాణ్యత లోపించింది. ఇంకోవైపు ఎక్కువ మంది రైతులు పండించడం వల్ల మార్కెట్కు భారీ మొత్తంలో వస్తోంది పంట. విదేశాలకు ఎగుమతులు లేకపోవడంతో ధర అనూహ్యంగా పడిపోయింది. ఇవన్నీ కలిపి ఉల్లి ధర అనూహ్యంగా పతనం కావడానికి దారితీశాయి. కర్నూలు మార్కెట్ యార్డ్లో కాలు మోపడానికి కూడా స్థలం లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మార్కెట్కు ఉల్లిని తరలిస్తున్నారు కొందరు రైతులు. కానీ అక్కడ కూడా ఉల్లి కొనడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. అయితే అధికారుల సూచన మేరకు కొందరు వ్యాపారులు ఉల్లి పంటను కొనుగోలు చేశారు. అయితే వర్షానికి తడిసిపోవడం వల్ల దూర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోయింది. దీంతో రోడ్ల పక్కన పారబోశారు వ్యాపారులు. దీంతో ఆ ఉల్లిపాయల కోసం కొంతమంది ఎగబడ్డారు. బహిరంగ మార్కెట్లో ఇటీవల వరకు కేజీ ఉల్లిపాయలు 40 రూపాయల వరకు పలికిన ఉల్లి ఇప్పుడు కాస్త తగ్గింది. 25 నుంచి 35 రూపాయల మధ్య అమ్ముడవుతోంది. అటు ఉల్లిని పండిస్తున్న రైతులకు కూడా కన్నీళ్లు మినహా మిగులుతున్నదేమీ లేదు. మరి మధ్యలో లాభపడుతున్నది ఎవరనే ప్రశ్న ఉదయిస్తోంది. కర్నూలు మార్కెట్లో జిల్లా కలెక్టర్తో పాటు మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉన్నా వ్యాపారులు సిండికేట్ అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులంతా ఏకమై ఉల్లి కొనుగోలులో జాప్యం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. అయితే అధికారులు వాటిని ఖండిస్తున్నారు. అక్రమాలకు ఆస్కారమే లేదని, రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. మొత్తానికి ఉల్లి ధర అమాంతం పతనం కావడంతో ఘోరంగా నష్టపోతున్నారు రైతులు.